హలో అండి, నేను మీ సునీత. ఈరోజు మీకోసం ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటంటే అమావాస్య లక్ష్మీ పూజ సింపుల్గా పద్ధతిగా తక్కువ ఖర్చుతో ఇలా పూజ చేసుకుని అమ్మవారి కరుణా కటాక్షాలు ఎలా పొందవచ్చు అని ముందుగా ఈ వీడియో ద్వారా మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ విధంగా పూజ మనకి ఆనవాయితీ ఉన్నా లేకున్నా చేసుకోవచ్చు. నేను ముందుగా అమ్మవారి ఫోటోకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఇలా మాలని అలంకరించి ఇరువైపులా దీపస్తంభాలను ఏర్పాటు చేసుకొని ఫ్లవర్స్తో అలంకరించాను. అమ్మవారి ముందు ఇలా ఒక చిన్న పీఠం పెట్టి దాని మీద తమలపాకు అక్షంతలు వేసి అమ్మవారి విగ్రహం పెట్టుకొని పుష్పాలతో అలంకరించుకున్నాను. ఈ విధంగా పెద్ద ప్రమిదలను పెట్టుకోవచ్చు, లేదా ఈ చిన్న ప్రమిదలనైనా ఏర్పరచుకొని దీపాలను వెలిగించుకోవచ్చు. దీపావళి అమావాస్య అంటేనే దీపావళి వెలుగులతో అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడం కాబట్టి మన దగ్గర ఉన్న ప్రమిదలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దీపాలను ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా పూజకి కావాల్సిన ప్రతి వస్తువుని ఇలా సర్ది పెట్టుకోవాలి, లేదంటే ప్రతి దానికి ఎత్తుక్కుంటూ పరిగెట్టుకోవాల్సి వస్తుంది. తమలపాకులకి పసుపు కుంకుమ బొట్లు పెట్టినవి మీకు పూజకి కావాల్సినవి తీసుకొని తరువాత ఈ పూజకి తప్పక కావాల్సిన పసుపు కొమ్ములని ధనత్రయోదశి రోజు మనం బంగారం వెండి కొనకపోయినా ఈ పసుపు కొమ్ములను కొనుక్కోండి. ధనత్రయోదశి రోజున గురుహోరలో ఇవి కొనడం వల్ల మనకి గురుబలం పెరుగుతుంది. అందువల్ల మీకు మొదటిగా ఈ పసుపు కొమ్ములను కొని ఆ తరువాత మీ స్తోమతకి తగిన బంగారం లేదా వెండి కొనుక్కుంటే చాలా మంచిది. అలా ఆ రోజు తీసుకున్న ఈ పసుపు కొమ్ములని మనం అష్టలక్ష్మి పూజలో ఉపయోగించుకుంటే చాలా మంచిది. తాంబూలానికి వక్కలు, అక్షంతలు, పసుపు కుంకుమలు, సుగంధ ద్రవ్యాలైన ఇలాచి, పచ్చకర్పూరం, అర్చనకి కాయిన్స్ తప్పకుండా మీకు వీలైనన్ని తీసుకొని ముందుగా ఇలా ఏర్పాటు చేసుకోండి. ఈ పూజని సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన సుగంధ ద్రవ్యాలను ఒక రాగి చెంబును తప్పక ఏర్పాటు చేసుకోవాలి. రాగి చెంబు మాత్రమే ఎందుకు వాడాలి అంటే రాగి రాగోరుతుంది అంటారు. కాబట్టి మీ దగ్గర ఉన్న ఒక చిన్న రాగి చెంబుని తప్పక తీసుకోండి, లేదు బ్రాస్ అయినా వాడవచ్చు. స్టీల్ చెంబు వస్తువులను మాత్రం అవాయిడ్ చేయండి. నేను నా దగ్గర ఉన్న గజలక్ష్మి దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి నవధాన్యాలు మరియు అర్చనకి కావలసిన పుష్పాలని, లక్ష్మీ గవ్వలు, చక్రాలు, తామర గింజలు, గురిగింజలు, నారికేలం, చిట్టి గాజులు ముందుగా ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత నేను సిద్ధం చేసుకున్న గజలక్ష్మి దీపానికి నూనె ఒత్తులు వేసి ఇక్కడ ఏర్పరచుకున్నాను. పసుపు గణపతిని మరియు అష్టలక్ష్మిల కోసం నేను ఇలా పసుపుని కొంచెం నీళ్లు పోసి ముద్దగా చేసుకున్న తరువాత తమలపాకులని ఈ విధంగా ఏర్పరచుకొని చిన్న గణపతిని ఆ తరువాత అష్టలక్ష్ములని ఏర్పాటు చేశాను. కుంకుమ బొట్లు పెట్టి దీపాలను వెలిగించుకున్న తరువాత గణపతికి అష్టలక్ష్ములకి ఎర్రటి పుష్పాలని అలంకరించి అక్షంతలు, పసుపు కుంకుమలతో అర్చన చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అమ్మకి ఇరువైపులా ఏర్పరచుకున్న దీపాలని ఏకవత్తితో ఈ విధంగా వెలిగించుకోవాలి. ఈ చెంబుకి పసుపు కుంకుమలు పెట్టుకొని ఒక చిన్న ప్లేట్లో తమలపాకు అక్షంతలు వేసిన తర్వాత ఈ చెంబుని అక్కడ పెట్టుకొని కొంచెం నీళ్లు పోసుకున్న తరువాత పసుపు కుంకుమ అక్షంతలు, ఇలాచి, పచ్చకర్పూరము, జవ్వాదు, ఒక కాయను వేసుకొని ఒక పుష్పంతో అలంకరించుకొని అమ్మకి తాంబూలం ఏర్పాటు చేసుకున్న తరువాత అష్టలక్ష్ములకి మీ దగ్గర ఉన్న అక్షంతలు మరియు శుభప్రదమైన వస్తువులతో ఈ విధంగా అష్టోత్తరాలతో పూజ చేసుకోవాలి.
అమావాస్య లక్ష్మీ పూజ సింపుల్గా పద్ధతిగా తక్కువ ఖర్చులో ఇలా పూజ చేసుకొని అమ్మవారికి కరుణా కటాక్షాలు ఎలా పొందవచ్చు అని ముందుగా ఈ వీడియో ద్వారా మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ విధంగా పూజ మనకు ఆనవాయితీ ఉన్నా లేకున్నా చేసుకోవచ్చు. కొంతమంది మాకు దీపావళి అమావాస్య పూజ ఆనవాయితీ లేదు, మేము ఈ పూజ చేసుకోవచ్చా లేదా అని డౌట్గా ఉన్నవాళ్ళు కూడా ఈ పూజని తప్పక చేసుకోవచ్చు. మా ఫ్యామిలీలో కూడా అప్పట్లో చేసుకునేవారు కాదు. నేను చిన్నప్పుడు చిన్మయ మిషన్లో మా గురువు గారు నా చేత ఈ పూజలు వ్రతాలు చేయించేవారు. నేను ప్రతి పూజని తప్పక ఆచరిస్తాను. నాకు మా గురువు గారు చెప్పినది ఏమిటంటే, మనం ఎన్ని పూజలు చేశాము, ఎన్ని వ్రతాలు చేశాము అన్నది కాదు, మనం ఎంత ఎక్కువ సంకల్ప బలంతో ఉంటామో అంతే పద్ధతిగా పూజలు చేసుకోవాలని. కోరికలతో పూజలు చేయకూడదు. ఎందుకంటే మనం కష్టపడి మనలో ఉన్న ఎన్నో ఆలోచనలు, ఎన్నో కష్టాలు, సమస్యలని పక్కన పెట్టి పూజ చేస్తాము. అది గమనించిన స్వామి అమ్మవార్లు మనకి మించిన మంచి అవకాశాలు కల్పిస్తారు. స్వామి అమ్మవార్లు మనకి ఇచ్చే అనుగ్రహం ముందు మనం కోరుకునే ప్రతి కోరిక చాలా చిన్నదై ఉండవచ్చు. అందువలన మనం ఎలాంటి కోరికలు లేకుండా నీ చల్లని చూపు, కరుణా కటాక్షాలు ఎల్లవేళలా నా కుటుంబం మీద ఉండేటట్లు చూడు తల్లి అని మంచి సంకల్ప బలంతో పూజను ప్రారంభించుకొని ఏకాగ్రతతోనూ అమ్మవారి మీద ఎక్కువ నమ్మకంతోనూ ఈ పూజను చేసుకోండి. మీకు మంచి ఫలితం ఉంటుంది. మీకు వచ్చిన స్తోత్రాలు, నామాలతో అమ్మవారికి మీ దగ్గర ఉన్న ఈ చిన్న వస్తువులతో అర్చన చేసుకోండి. నేను వీటితో చేసుకున్నాను. ఎటువంటి ఖర్చు లేకుండా ఎక్కువ ఫలితాలని ఇచ్చే ఒకే ఒక్క స్తోత్రం కనకదార స్తోత్రం అండి. దీపావళి అమావాస్య రోజు ఎవరైనా సరే ఆర్తితో 2 చేతులు జోడించి అమ్మవారి ముందు కనకదార స్తోత్రాన్ని తప్పులు లేకుండా పఠించి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. నా ఈ దీపావళి పూజ మీకు నచ్చింది అనుకుంటాను. ఇన్ని సంవత్సరాలు నేను సింపుల్గా ఇలానే పూజ చేసుకున్నాను. ఇప్పుడు నేను చేయబోయే దీపావళి పూజని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.